జనగామ జిల్లా పింబర్తి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను ఎర్రబెల్లి హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారులో నుంచి ఆరూరిని లాగేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆరూరి రమేష్ చొక్కా చినిగిపోయింది. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు ఆరూరి రమేష్. తనను ఎవరూ బలవంతంగా తీసుకెళ్లలేదని, వ్యక్తిగత పని మీద వెళ్తున్నానని మాట్లాడి వస్తానని కిషన్ రెడ్డికి సమాధానం ఇచ్చారు రమేష్. అనంతరం అక్కడి నుంచి ఎర్రబెల్లి దయాకర్ వాహనం ఎక్కి రమేష్ వెళ్లిపోయారు. నిన్న హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఆరూరి ఇవాళ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై ప్రెస్ మీట్ పెట్టారు. ఈలోపు అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీలో ఉంటారని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు ఆరూరికి ఫోన్ చేసి పార్టీలోనే ఉంటారని కోరారు. మరోవైపు అక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఆరూరి రమేష్ ను తన ఇంటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తీసుకువెళ్లారు. దీంతో ఆరూరి అనుచరులు ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. ఆరూరి రమేష్ ను బలవంతంగా హనుమకొండ నుంచి హరీష్ రావు దగ్గరికి తీసుకువెళ్తున్నారని అన్నారు. రెండు 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓడిపోయారు. ఉమ్మడి వరంగల్ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన ఎస్సీ నేతగా రమేష్ కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. ఓటమి తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీన పడుతూ ఉండటంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. జనగామ జిల్లా పింబర్తి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను ఎర్రబెల్లి హైదరాబాద్ కు తీసుకువెళ్తుండగా వాహనాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కారులో నుంచి ఆరూరిని లాగేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఆరూరి రమేష్ చొక్కా చిరిగిపోయింది. ఇరు పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు ఆరూరి రమేష్. రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, మొత్తానికి ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రాజకీయ హైడ్రామా కొనసాగిందని చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద మీడియా అంతా వచ్చిన సమయంలో అటు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో పాటు కూడా చైర్మన్ గా ఉన్నటువంటి సుందర్ రాజు, అదేవిధంగా మరి యాదవరెడ్డి, నాగూర్ల వెంకన్న ఐదుగురు కూడా కీలక బీఆర్ఎస్ నేతలు వచ్చి అందరి ముందే అందరి సమక్షంలోనే బలవంతంగా ఆరూరి రమేష్ ను తన ఇంటి వద్ద నుంచి హరీష్ రావు వద్దకు వెళ్ళాలి, నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తూ బలవంతంగా తీసుకెళ్లే సమయంలో ఆరూరి రమేష్ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇన్ని రోజులు నన్ను పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు పార్టీ మారుతున్నా అనగానే అందరూ వచ్చారు. నన్ను అందరు కలిసే వెన్నుపోటు పొడిచి నన్ను ఓటమి పాలు చేసేలాగా ఆ బీఆర్ఎస్ నేతలే కొంతమంది నా మీద కక్ష కట్టారు. కాబట్టి నేను పార్టీ మారుతున్నానని చెప్పినా కూడా నువ్వు లేదు, పార్టీలో ఉండాలి, నీకు సముచిత స్థానం కల్పిస్తామంటూ హరీష్ రావు దగ్గర నీకు హామీ ఇప్పిస్తామంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఇద్దరు కూడా లాకెళ్లి కారులో ఎక్కించే క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఆరూరి అభిమానులు, ఆరూరి అనుచరులు కూడా
పెద్ద ఎత్తున నినాదాలు చేయడమే కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు ఆ వాహనాలు అయితే హైదరాబాద్ వైపు బయలుదేరాయి. ఈ క్రమంలో ఇటు బీజేపీ వరంగల్ అదేవిధంగా హన్మకొండ ఈ 2 జిల్లాల అధ్యక్షులు కూడా ఆరూరు రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరు రమేష్ ను తీసుకొని హన్మకొండ దాటడంతో అయితే అక్కడ ఇద్దరు బీజేపీ నేతలు అయితే ఆరూరు రమేష్ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి వాళ్లకు భరోసా ఇవ్వడమే కాకుండా ఈ రోజు ఆరూరు రమేష్ ను అక్రమంగా తన రాజకీయ స్వేచ్ఛను హరిస్తూ ఈ రోజు అతన్ని బలవంతంగా లాక్కెళ్లారు. ఇది ఒక మీడియా సమక్షంలో కిడ్నాప్ ప్రయత్నం చేశారంటూ కూడా ఆరోపణలు చేయడమే కాకుండా ఆ ఎపిసోడ్ ను తీవ్రంగా ఖండించారు. ఏ రాజకీయ నాయకుడైనా తన యొక్క స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఆరూరు రమేష్ బీజేపీలోకి వచ్చే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పటికే బీజేపీ నేతలు కలిశాడంటూ కూడా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు రావు పద్మ, అటు వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రకటించడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి బాసటగా నిలబడ్డాడు. ఆరూరు రమేష్ సతీమణిని ఆరూరు రమేష్ కుమారుడు ఆరూరు విశాల్ కూడా కలిసి భరోసా ఇచ్చి వాళ్ళందరికీ కూడా బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. మరోవైపు ఆరూరు రమేష్ ను హైదరాబాద్ తీసుకెళ్లే క్రమంలో అక్కడ జనగామ జిల్లా అధ్యక్షుడు దశవంత్ రెడ్డి లో హన్మకొండ బీజేపీ నేతలు అడ్డుకోవడంతో పెంబర్తి వద్ద కూడా కొంత హైడ్రామా కొనసాగింది. అయితే అనంతరం అయితే కిషన్ రెడ్డితో ఫోన్ మాట్లాడాక ఎర్రబెల్లితో కలిసి హైదరాబాద్ వైపు అయితే ఆరూరు రమేష్ వెళ్ళాడు. సౌజన్య, మొత్తానికైతే ఆరూరు రమేష్ క్లియర్ గా ప్రకటించాడు, నేను బీజేపీలోకి చేరేది మాత్రం ఖాయము. ఆ బీజేపీ నేతలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, నేను బీఆర్ఎస్ నేతలను కలిసి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి పెంబర్తిలో చెప్పడంతో కొంత ఆందోళన సద్దుమణిగినట్టు మనకు అక్కడ సమాచారం నడుస్తుంది. మరి కాసేపట్లో అటు బీఆర్ఎస్ కీలక నేతలను కలిసే అవకాశం అయితే ఉంది. అయితే అనంతరము ఆయన ఆరూరు రమేష్ ఎలాంటి ప్రకటనతో బయటకు వస్తాడనేది మాత్రము కొంత కొంత అది ఉంది, ఇక్కడ పరిస్థితి అయితే ఉంది. సౌజన్యం. థ్యాంక్ యూ ప్రశాంత్.